డియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఒక న్యూ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. పిల్లలైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ఇష్టంగా తింటారు కూడా. వాళ్ళకు కూడా ఒక న్యూ క్రియేటివిటీ లాగా ఒక న్యూ స్పెషల్గా కూడా కనిపిస్తుంది. సో తినడానికి కూడా ఎక్కువ ఇష్టపడతారు. దీనైతే అరటికాయతో చేసుకుంటాండి. మీకు చూపిస్తున్నాను కదా, అరటికాయనైతే మొదలు చివరి బాగా కట్ చేసేసి బాగా పీల్ చేసేయాలి ఆ గ్రీన్ కలర్ అంతా. ఇప్పుడు వచ్చిన వైట్ని ఈ పీలర్ తోటే చాలా పల్చగా స్లైసెస్లా తీసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలో. అలా మొత్తం అరటికాయని మొత్తం చాలా పల్చగా, ఎంత వీలైతే అంత పల్చగా తీసుకుంటే మనకి అవన్నీ వీడియోలో కనిపించినట్టుగా వస్తాయి. వాటిని అయితే నెమ్మదిగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని ఒక్కొక్క దాన్ని తీసుకొని నెమ్మదిగా రోల్ చేసుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తాను, క్లియర్గా చూడండి. ఒక్కొక్క పీస్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని వాటిని టూత్ పిక్ సహాయంతో మనం హోల్ చేసేస్తామంటే మనకు అది చూడడానికి కూడా ఒక న్యూ మోడల్లా డిఫరెంట్గా కనిపిస్తుంది. సో పిల్లలు కూడా దాన్ని తినడానికి కొంచెం అట్రాక్ట్ అవుతారనమాట చూడడానికి. మొత్తం మనం ఈ స్లైసెస్ అన్నిటిని అలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూపిస్తున్నా కదా వీడియోలో. ఇలా పక్కన పెట్టుకొని అవి డీప్ ఫ్రై చేయడం కోసం కావాల్సినంత ఆయిల్ అనేది మనం వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యాక ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా, ఒక్కొక్కటిగా వేసుకొని అది గోల్డెన్ కలర్లోకి మారేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి. అలా మొత్తాన్ని చేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చేసినందుకు. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు. డెఫినెట్గా మీకు పిల్లలకి కూడా నచ్చుతుంది. ఎందుకంటే చిప్స్ అనేవి నార్మల్గా అందరికీ నచ్చుతాయి కదండి. బయటకు వేసుకొని తినే కన్నా ఇంట్లోనైతే ఇంకా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.